నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ విషయంలో అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ చెప్తోంది హమాస్ తీవ్రవాదుల మీద మేము దాడి చేస్తున్నాం, వాళ్ళు ఆ తీవ్రవాదుల మధ్యలో సాధారణ ప్రజలను అడ్డు పెడుతున్నారు, అప్పటికీ వాళ్ళని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఈ లోపుగా చిన్న సంఘటనలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంటే అదే చూపెడుతున్నారు. కానీ తీవ్రవాదుల చావును కూడా సాధారణ పౌరులుగా చూపెడుతున్నారు. అట్లాంటి తప్పుడు సమాచారం ఇస్తుంది ఐక్యరాజ్య సమితి. ఆ ఐక్యరాజ్య సమితికి ఆ తప్పుడు సమాచారం ఇస్తుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పునరావాస శిబిరాలు నడిపేటటువంటి వాళ్ళు అసలు వాళ్లే హమాస్ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులే ఐక్యరాజ్య సమితి పునరావాస శిబిరాల్లో పనిచేస్తున్నారు. అసలు ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరాల కిందనే ఉన్నది అన్నది సాక్ష్యాలతో సహా చూపించాక కూడా, ఆధారాలన్నీ చూపించాక కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ స్టార్లింక్ని అక్కడ యాక్టివేట్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ అనుమతిస్తూ సంతకం చేసింది వాళ్ళతో MOU. అంటే ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో స్టార్లింక్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అప్పుడు అది అమెరికా సంస్థే కదా, వాళ్ళు ఇచ్చే ఆధారం సెట్ అవుతుంది ఎక్కడ అండర్ గ్రౌండ్లో కమ్యూనికేషన్ ఏది ఉంది అన్నటువంటి. కనీసం అప్పుడన్నా మారతారా లేదా యూరప్ దేశాలు చూడాలి.